తర్వాత అన్నిటికన్నా బెస్ట్ నాకు అనిపించింది ఐఆర్ఎఫ్ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు 14 అవర్స్ 15 అవర్స్ చదువుతారని సివిల్స్ అవిని. అసలు ఎలా చదువుతారు అనుకునేవారు. కానీ ఐఆర్ఎఫ్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది చదవడం పెద్ద ఇంత ప్రాబ్లం ఏం కాదు, 14 అవర్స్ మనం కూడా చదవచ్చు అనే అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. ఈ విషయంలో చైర్మన్ గారికి నా థ్యాంక్స్, అలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసినందుకు. నాకు ఈ జాబ్ అసలు ఇంత 1 ఇయర్ లోపలే నేను 2 సెలెక్ట్ అయ్యాను, ఎంటీఎస్ అండ్ సీజీఎల్. 1 ఇయర్ లోపలే 2 వచ్చాయంటే దానికి నాకు అనిపించే మెయిన్ రీజన్ అయితే ఐఆర్ఎఫ్ఏ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా తీసుకురావాలి. తల్లిదండ్రులకి ఇలాగ సన్మానం చేసుకునే అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్. అసలు లైఫ్లో ఇలాంటిది చేసుకోలేకపోయాడు నేను. అసలు ఈ ఆలోచన కూడా ఇప్పుడు మాకు లేదు. మీరు అది పూర్తి చేశారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది చేయడం. జాబ్ కన్నా ఇది చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఇక్కడ తీసుకురావడం చేయడం అంతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏసీఈ. జై హింద్. ఈ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి ఈ 2 జాబులు రావడం మా అబ్బాయికి మాకు ఎంతో గర్వకారం సార్. మా అబ్బాయి టాలెంట్ కష్టపడి చదివాడండి. మీ ఇన్స్టిట్యూట్ వల్ల 2 జాబులు రావడం మాకు సంతోషం అండి. అందరికీ థ్యాంక్స్.